టి శ్రీధర్ బాబు గారు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ ఈరోజు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తపరుస్తూ, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టు మన దేశ రాజకీయాల్లోనే ఒక మహోన్నత శిఖరాలకు ఎదిగి ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, పివి నరసింహారావు గారు ఏర్పాటు చేసిన పునాదులపై ఒక సమున్నత ఆర్థిక సౌధ్యాన్ని నిర్మించారు. అధ్యక్ష, భారత ఆర్థికాభివృద్ధికి, ఈ దేశ అభివృద్ధికి ఆ నలుగురు తమ తమ విలక్షణ మార్గంలో వారిదైన తీరులో దోహదపడితే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆ పునాదులపై అనేక పాలసీ విధానాలు, సరళీకృతమైన విధానాలను మరింత పటిష్టపడుతూ ఆనాడు మరి ఆ నలుగురి నేతల ప్రగతిశీల దృక్పథానికి పరాకాష్ఠగా నూతన శకనానికి అనుగుణంగా రూపుదిద్దుకునే కార్యాచరణ మొదలుపెట్టారు. అధ్యక్ష, మనం ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారి గురించి ఆలోచన చేసి మిశ్రమ ఆర్థిక విధానం ద్వారానే దేశ పారిశ్రామిక పునాది సాధ్యమవుతుందని ఆ రోజు నెహ్రూ గారు పునాదులు వేస్తే, దాని తదుపరి బ్యాంకుల జాతీయకరణ, సాగునీటి రంగం, ముఖ్యంగా హరిత విప్లవానికి ప్రాధాన్యత ఇస్తూ ఇందిరాగాంధీ గారు ఆ పునాదిని ఇంకా కూడా బలంగా ముందుకు తీసుకెళ్లారు. అధ్యక్ష, 80వ దశకంలో కంప్యూటర్లను, కమ్యూనికేషన్ వ్యవస్థను భారతదేశ చరిత్రలోనే ముందంజలో ఉండాలని రాజీవ్ గాంధీ గారు వేసిన ఈ కార్యక్రమానికి మరి ముందుకు తీసుకెళ్తూ 91 సంవత్సరంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పివి నరసింహారావు గారు ఆనాడు ఉన్న ఆర్థిక ఇబ్బందులకు సంబంధించి ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టు ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించి 91 సంవత్సరంలో మరి ఇంతకుముందు మా సోదరులు కేటీఆర్ గారు చెప్పినట్టు మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారి నాయకత్వంలో మరి మన్మోహన్ సింగ్ గారిని ఒక ఆర్థిక మంత్రిగా తీసుకురావటం ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్న ఫలితాలకు ప్రత్యక్షంగా కనబడతా ఉన్నాయి. అధ్యక్ష, మరి స్వర్గీయ పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి అప్పుడున్న క్లిష్టమైన పరిస్థితులను అధిగమించడంలో మరి పివి నరసింహారావు ప్రధానమంత్రిగా, వీరు ఆర్థిక మంత్రిగా, ప్రణబ్ ముఖర్జీ గారు మరి కామర్స్ మంత్రిగా, ఇతర మంత్రివర్గ సోదరులందరూ కూడా కలుసుకొని మరి ఆనాడు సరళీకృతమైన ఆర్థిక విధానాలను తీసుకురావటం మన దేశ ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడ్డాయి. అధ్యక్ష, ఈ తరుణంలో మరి భారతదేశం ఏదైతే రాజీవ్ గాంధీ గారు ఆలోచన చేశారో రాబోయే కాలంలో సాంకేతిక పరంగా మన భారతదేశాన్ని ముందుంచాలని ఆలోచన చేశారు. మరి వారి ఆలోచన మేరకు ముందుకు నడిపి పివి నరసింహారావు గారు కానీ, దాని తదుపరి మన్మోహన్ సింగ్ గారు చేపట్టిన అనేక కార్యక్రమాలు మనకందరికీ కూడా ప్రతీకగా నిలిచాయి. అధ్యక్ష, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మరి ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న పేదవారికి ఉపాధి కల్పించడం, దాని తదుపరి మరి అనేక సంస్కరణలో భాగంగా
ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన పెద్దలు మన్మోహన్ సింగ్ గారి ఆలోచన విధానానికి మనం అందరం కూడా ఈరోజు చర్చించుకుంటున్నామంటే వారు ఒక ఆలోచన భాగంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఒకసారి మేము గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వారు ఒక ఆర్థికవేత్తగా గుర్తించి మెంబర్ ఫైనాన్స్ ఎప్పుడు అధ్యక్ష 1980లో మెంబర్ ఫైనాన్స్ స్పేస్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాని తదుపరి ఫైనాన్స్ కమిషన్లో 82లో ఫినాన్స్ మెంబర్ సెక్రటరీగా, అదేవిధంగా 85లో గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని తదుపరి డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్లో, అదేవిధంగా ఈరోజు మరి వారు ఎదుగుతూ ఉన్న తరుణంలో వారికున్న పరిజ్ఞానం, వారికున్న ఆలోచన గుర్తించింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఆనాడున్న ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, తదుపరి పివి నరసింహారావు గారు మరి ఇంత గొప్ప ఆర్థికవేత్తను ప్రభుత్వంలో తీసుకురావాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలోనే ఇంత గొప్ప ఆలోచన పరును తీసుకురావటం అని జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మనం చెప్తా ఉన్నాం అధ్యక్ష, అనేక సందర్భాల్లో చూసాం, వారు చెప్పిన కొన్ని అంశాలను కూడా మేము సభ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. వారు ఏమన్నారు అధ్యక్ష, ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు మరి హిస్టరీ గురించి చెప్పారు. దాని తదుపరి ఒక మాట అన్నారు అధ్యక్ష, ఒక గొప్ప మాట అన్నారు, హిస్టరీ విల్ బీ కైండర్ టు మీ, అండ్ రైట్లీ సో. I would like to mention here, Adhyaksha, despite one of the most qualified and accomplished leaders India have seen, as said by my colleague, he faced relentless criticism, very often unwarranted, particularly from the section of the media and from the opposition. The irony is stark. Dr. Manmohan Singh, in his tenure as a Prime Minister, has held 114 press meets during his tenure, Adhyaksha. But still, he is branded as silent PM. Adhyaksha, few people, the opposition, sometimes they called him accidental PM. Adhyaksha, being the architect of the India's economic resurgence and the leader who brought transformation, and also leader who brought a transformation in the quality of the life of the poor, especially in the middle class. And this person has to be remembered all the time. That's the real reason today on the floor of this assembly, our leader of the house has moved the motion to pay the condolences. This reflects, and everybody over here has shown their broadness, their thinking, trying to reflect the Dr. Singh's journey, which is remarkable. I would like to mention here, Adhyaksha, a couple of points where I thought of mentioning what KTR has also already has been mentioned. Adhyaksha, today, as he rightly said, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష, I would like to literally say that foreign direct investment విషయంలో ఆ రోజు 1991లో మొదలుపెట్టిన ఈ అంశం ఈరోజు మనము గత 10-15 సంవత్సరాల నుంచి మొదలుపెట్టిన స్టార్టప్ ఈకో సిస్టానికి వారే నాంది పలికారు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ విషయంలో ఎఫ్డిఐ అంటే కేవలం డబ్బులు తీసుకురావటమే కాదు, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ని తీసుకురావాలని, గ్లోబల్ ఎక్స్పర్టీస్ని రావాలని, ఈరోజు టెలికాం, హెల్త్ కేర్, ఈ కామర్స్కి సంబంధించిన అంశంలో డబ్బుల పరంగా కాదు, వారికి ఉన్న ఎక్స్పర్టీస్ని తీసుకురావడానికి, వారితో పాటు ఇక్కడ ఉపాధి కల్పన జరగాలనే ఒక ప్రధానమైన వారి ఆలోచన. వారు తీసుకొచ్చిన అనేక రిఫార్మ్స్కి సంబంధించి ఈరోజు ఐటీ సెక్టర్లో వచ్చిన రిఫార్మ్స్కి సంబంధించి అనేక ఐటీ కంపెనీకి సంబంధించి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలని సబ్సిడీస్ ఇవ్వచ్చు, ఇన్సెంటివ్స్ ఇచ్చి ఈరోజు ఇక్కడ ఉన్న ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, విప్రో కానీ ఆనాడు వారు మొదలుపెట్టిన ఈ కంపెనీస్కు సంబంధించి ఇలా అనేక మందికి ఉపాధి కల్పిస్తూ మన జీడిపిలో, దేశ జీడిపిలో 55%
ఐటీఈఎస్కు సంబంధించిన సర్వీసెస్ దోహదపడుతున్నాయంటే ఇది మరి మన్మోహన్ సింగ్ గారి ఆలోచన ఘనత అని మనం తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా స్టాక్ మార్కెట్కు సంబంధించిన విషయంలో మరి పునాదులు గట్టిగా చేస్తూ ఈరోజు స్టాక్ మార్కెట్ మరి ప్రపంచ స్థాయిలో స్టాక్ మార్కెట్ ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో కానీ ఆ రోజు దేశానికి సంబంధించిన స్టాక్ మార్కెట్ ఒక పటిష్టమైన పునాదులతో ఉన్నది కనుక మన దేశ ఆర్థిక వ్యవస్థ కూలలేదు అధ్యక్ష. అదేవిధంగా సర్వీస్ సెక్టర్కు సంబంధించిన ఈరోజు మనం చూస్తూ ఉన్న బూమ్ మన ఏదైతే ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ ఉందో మనం ఐటీ సెక్టర్ నుంచి మొదలుపెట్టుకున్న హెల్త్ కేర్కి సంబంధించిన బ్యాంకింగ్కి సంబంధించిన టూరిజంకి సంబంధించిన ఈరోజు సర్వీస్ సెక్టర్ అనేది ఒక ప్రధానమైన మూలస్తంభంగా నిలిచింది మన దేశ ఆర్థిక వ్యవస్థలో. దాని పరంగా ఈరోజు చాలా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ మనము ఈ దేశాన్ని వీ హ్యావ్ నోన్ అండ్ మేడ్ ఇట్ హబ్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టాలెంట్. దానిలో భాగంగానే మన తెలంగాణ అదేవిధంగా హైదరాబాద్ కూడా ఓ ప్రధాన స్థానంగా నిలిచిందని మనం చెప్తా ఉంటాం అధ్యక్ష. ఆ రోజు బ్యాంకులు నిర్వీర్యమవుతున్న సమయంలో బ్యాంక్స్ను కూడా రివైవల్ చేస్తూ మరి తీసుకొచ్చిన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్కి సంబంధించి ఏ విధంగా రికవర్ చేయాలని, అదేవిధంగా మీరు చూస్తే అధ్యక్ష న్యూక్లియర్ ఎనర్జీ సంబంధించిన అగ్రిమెంట్కి సంబంధించి కానీ, అదే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు సంబంధించిన అంశంలో కానీ, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ విషయంలో కానీ మరి ఏ విధంగానైతే వారు ఆలోచన దృక్పథం ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి నేతృత్వంలో వారిచ్చిన ఆలోచన మేరకు అనేక కార్యక్రమాలకు నాంది పలికి ముందుకు తీసుకెళ్లిన ప్రయత్నం కూడా చూడటం కూడా జరిగింది అధ్యక్ష. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనే అది ఒక విప్లవం అధ్యక్ష. సామాన్యుడికి ఒక వెపన్, ఎంపవర్మెంట్ ఆఫ్ ఎ సిటిజన్ అధ్యక్ష. దానికి సంబంధించి కూడా ఈనాటి వరకు కూడా ప్రతి సామాన్య ప్రజానీకానికి వారికి ఒక ప్రధానమైన హక్కును కల్పించే కార్యక్రమం చేస్తూ రైట్ టు ఎడ్యుకేషన్కు సంబంధించి కానీ, నరేగాకు సంబంధించి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశంను కూడా చెప్పేస్తూ ఈరోజు మనందరికీ కూడా గుర్తింపు ఒక ఆధార్ కార్డు ఉంటుంది అధ్యక్ష. ఆధార్ కార్డుకు సంబంధించి మరి ఏదైతే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీకి సంబంధించి ఆనాడు వారి ప్రభుత్వంలో వారి నాయకత్వంలో మొదలుపెట్టి ఈరోజు ఆధార్ కార్డు సంబంధించిన అంశం విషయంలో వారు ముందుకు నిలిచి ప్రతి ఒక్కరికి కూడా ఒక గుర్తింపు ఉండాలి భారతదేశ పౌరుడిగా అని తీసుకొచ్చిన ఆలోచన భాగంలో ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. వారు చేసిన ప్రతి ఆలోచన ప్రతి అడుగు రాబోయే కాలంలో ఆదర్శంగా నిలిచే ఓ కార్యాచరణ భాగంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. వారి హయాంలో ఒక 6 ఐఐటి 7 ఐఐఎమ్స్, దానిలో భాగంగానే రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీస్ కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో మొదలు పెట్టాం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మరి ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించి ఐటీ రంగానికి సంబంధించి ఒక ఆలోచన చేయాలి. వారి ప్రస్తావన కూడా కేవలం మాటల వరకే పరిమితం చేయకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మరి ముందుకు పోతా ఉన్న తరుణంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లు క్రియాశీలక పాత్ర వహించిన ఆనాటి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు చాలామంది కూడా ఇక్కడ ఉన్నారు. మరి వారితో పాటు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి వారి నాయకత్వంలో మన రాష్ట్రం ఏర్పాటు చేసినాం. అందుకోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా వారికి ఎప్పుడు కూడా మరి వారి గురించి ఆలోచన చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో ఈరోజు రాష్ట్ర ప్రజలకు సంబంధించి వారు ఎందుకు తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నారో, ఏర్పాటు చేయాలని కోరుకున్నారో ఆ క్రమంలో వారి ఆలోచన మేరకు మన తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా తెలియజేస్తూ మరి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ మరి కీర్తిశేషులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి చెప్పిన సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ సెలవు తీసుకుంటాం.